గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎవరికి అన్యాయం జరగదు, నాది పూచి, ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ చిన్న పెద్ద భేదభావాలద్దు, నైష్పత్తిక పద్ధతిలో లోక్సభ సీట్లు పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారు, నారీ శక్తి హక్కును ఆపేశాం, ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుందాం, క్రెడిట్ మీరే తీసుకోండి, మీ పేరే వేసుకోండి, విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు, ఆమోదం పొందకుంటే నాకే రాజకీయ లబ్ధి, మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ సవరణ బిల్లుల మీద లోక్సభలో ప్రసంగం, పార్లమెంట్లో కూర్చుని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని, ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఒకే దృష్టితో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడటానికి కానీ ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ వీల్లేదని మోడీ స్పష్టం చేశారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పవిత్ర వేదిక నుంచి అత్యంత బాధ్యతాయుతంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా ఇప్పుడు జరిగే నిర్ణయ ప్రక్రియలో ఎవరి పట్ల భేదభావం ఉండదు, ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాలయంలో నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో అప్పటి నుంచి ఏ నిష్పత్తి కొనసాగుతూ వస్తుందో ఆ నిష్పత్తిలో ఎట్లాంటి మార్పు ఉండదు. సీట్ల పెంపు అదే నిష్పత్తిలో జరుగుతుంది. దీనికి గ్యారంటీ కావాలంటే నేను గ్యారంటీ పదాన్ని ఉపయోగిస్తా, వాగ్దానం కావాలంటే వాగ్దానం పదాన్ని ప్రయోగిస్తా, తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అందులోనూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, విధానం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తేలేది నేడే, రాజ్యాంగ సవరణ బిల్లుపై 4 గంటలకు ఓటింగ్, మరో రెండింటిపైన 3 కీలక బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో 2 బిల్లులను గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇటువైపు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. డిలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజార్టీ అవసరమైనందున అవి సులభంగానే ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనకాపల్లిలో 8,175 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ, రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. విద్యుత్ నిల్వ కోసం ఏర్పాటు చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ సెల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. యూనిట్లో సెల్ ప్యాక్ స్టోరేజ్కి అవసరమైన బ్యాటరీలు తయారు చేస్తారు. ఇది ఒకే చోట సెల్ ప్యాక్ తయారీ, ఎనర్జీ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ కానున్న గమనార్హమైనటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి సగటున 13 లక్షల జనాభా, కొత్తవి ఎక్కడెక్కడ, అమరావతికి ప్రాధాన్యం, తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి తదితర పేర్లు తెరపైకి. పునర్విభజనతో రాష్ట్రంలో 50% లోక్సభ నియోజకవర్గాలు పెరిగితే సగటున ఒక్కో లోక్సభ నియోజకవర్గ జనాభా 13.02 లక్షలు కాబోతుంది. ప్రస్తుతం కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో జనాభా 20 లక్షలకు పైగా ఉంది. ఇలాంటి నియోజకవర్గాల పరిధిలో కొత్తవి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త లోక్సభ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు లోక్సభ నియోజకవర్గ కేంద్రాలు కలిగిన తెనాలి, గుడివాడ, మార్కాపురం, బొబ్బిలి తదితర పేర్లు తెర మీదకి వస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పంచాయతీ ఓటర్లు 2,89,07,633, శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16,22,027, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 1,62,407 పంచాయతీ ఎన్నికలకి ముందస్తు ఏర్పాట్ల భాగంగా 13,329 గ్రామ పంచాయతీలు ఓటర్ల జాబితాలు ప్రచురించారు. మొత్తం 2,89,07,633 ఓటర్లు, పురుషులు 1,42,29,674, మహిళలు 1,46,76,527, ఇతరులు 1,432 ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం, 8 మంది మృతి, 14 మందికి గాయాలు. కర్ణాటక నుంచి మంత్రాలయానికి వస్తుండగా దుర్ఘటన, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమైన పోలీసులు, వాహన డ్రైవర్ నిద్రమత్తుకు అతనితో పాటు 3 ఏళ్ల చిన్నారి సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుండగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకల డోన గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుని కర్ణాటక రాష్ట్రం హాసన జిల్లా బేలూరు తాలూకా శెట్టిగెర కన్నయ్యక్కనహಳ್ಳಿ, చిక్మగళూరు జిల్లా కరిగర్ తాలూకా ఉడేవా గ్రామాలకు చెందిన 22 మంది బుధవారం సాయంత్రం రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు మంత్రాలయానికి బయలుదేరారు. వ్యవసాయ కూలీ లేని వీళ్ళంతా సునీల్కి చెందినటువంటి మినీ ట్రక్కులు ఎక్కారు. గురువారం తెల్లవారుజామున సుమారు 3:15 గంటలకు డ్రైవర్ సునీల్ మినహా మిగిలిన వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి డీలిమిటేషన్ దంగల్కి రంగం సిద్ధం, మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్, ఆమోదానికి 3/2 మెజార్టీ తప్పనిసరి, మోడీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందన్న సర్వత్రా ఉత్కంఠ,
రాజ్యాంగ సవరణ బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు, డివిజన్ అనంతరం చర్చను స్వీకరించిన లోక్సభ, మరో 2 బిల్లులను కూడా ప్రవేశపెట్టిన కేంద్రం, అర్ధరాత్రి దాకా చర్చ, అధికార విపక్ష వాగ్యుద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీలో 38, తెలంగాణలో 26 పునర్విభజన తర్వాత లోక్సభ స్థానాల సంఖ్య ఇదే. కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం స్థానాల సంఖ్య 195కి, వాటి ప్రాతినిధ్యానికి ఏ నష్టం ఉండదని వెల్లడి. రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సాకు మాత్రమే, మోడీ సర్కార్ తీరు నిజంగా సిగ్గుచేటు, గౌరవ్ గొగోయ్. బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వ ఖర్చు ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తాం, మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రతిపక్షాలకే, వాళ్ళకే ఖాళీ చెక్ ఇచ్చేస్తున్నాం, హోర్డింగులపై విపక్ష నాయకుల ఫోటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం, రిజర్వేషన్ల అమలును మీరు వ్యతిరేకిస్తే మాకే రాజకీయ ప్రయోజనం, 2024లో తక్కువ సమయం ఉండటం వల్లే రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం, 29లో కూడా మా రిజర్వేషన్లు కల్పించబోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు, పునర్విభజనలో ఏ ఒక్క రాష్ట్రం పైన వివక్ష చూపే ప్రసక్తే లేదు, లోక్సభలో ప్రధాని మోడీ స్పష్టీకరణ అన్నట్టు హైలైట్ చేశారు. అయితే 3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సీమకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కాల్సిందే, అప్పుడే డీలిమిటేషన్కి సార్థకత, ఒక్క సీటు తగ్గిన ఒప్పుకోం, సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది, చరిత్రాత్మక మహిళా బిల్లును స్వాగతిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి అన్నటువంటిది హైలైట్ చేశారు. పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు, వైఎస్ఆర్సీపీ నేత పూడి శ్రీహరికి రిమాండ్ తిరస్కరణ, సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆదేశాలు పాటించాలి, పోలీసులు చెప్తున్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూడడం, 25,000 బాండ్తో సొంత పూచికత్తుపై విడుదల, పారని పోలీసుల పాచికలు, చల్లని రెడ్ బుక్, రాజ్యాంగం, మరీ ఎంత అవమానం, టీడీపీలో ఉండలేం, ఎన్నికల ఖర్చులు ఇస్తే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సచివే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈ పోలీసుల కుప్పం కోర్టు మొట్టికాయలు అన్నటువంటి ఫుల్ ప్లేటెడ్ స్టోరీ కింద ఇచ్చుకొచ్చారు. పూడి శ్రీహరిని బుధవారం అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన జైల్లో ఉంచాలనుకున్న పాచికలు పారలేదు, అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచికత్తు మీద గురువారం బెయిల్ మంజూరు చేసి, దీంతో 33 గంటల నిర్బంధం తర్వాత గురువారం శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసులు పైశాచికత్వం, చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం న్యాయస్థానాలు ఎదురు పనిచేయవని మరోమారు రుజువైంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్తున్న పోలీసులు తమ పద్ధతి మార్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు రాఫ్తాడికి చెందిన గిరీష్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరు శ్రీహరిపై కేసు నమోదు చేశారు. దీనికి తోడు శ్రీహరిపై BNS 1 సెక్షన్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లి అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. 33 గంటల నిర్బంధం తర్వాత శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టారు. సెక్షన్ 111 ప్రకారం శ్రీహరి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడ్డారని, అతనికి రిమాండ్ విధిస్తే కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే సెక్షన్ 111 ఈ కేసులో వర్తించదని కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసులు పెట్టారని, రిమాండ్ ఇవ్వకూడదని శ్రీహరి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పుని సమర్పించారు. ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి సెక్షన్ 111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవి ఉన్నాయని పేర్కొన్నారు. ఇట్లాంటి ఘటనలో నోటీసులు ఇచ్చి విచారించకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. 25,000 2 బాండ్లతో సొంత పూచికత్తు మీద శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వరుణ్ తేజ్ ఉత్తర్వులు జారీ చేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే జర్నలిస్టులపై కేసులు దారుణం అంటూ సీనియర్ జర్నలిస్టుపై కేసులు దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగం సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను 25 ఏళ్లుగా విలువలతో కూడిన జర్నలిజమే చేశానని చెప్పారు. ఏనాడు తప్పు చేయలేదని, ఇప్పటికీ తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. సీఎం చంద్రబాబుపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినట్టు కుప్పం పోలీసులు తనపై అభియోగాలు మోపుతూ కేసులు బనాయించారన్నారు. తనకు ఆ పోస్టుకి ఎట్లాంటి సంబంధం లేదన్నారు. అది ఎక్కడ తయారైందో, ఎవరు షేర్ చేశారో తనకు తెలియదన్నారు. సీనియర్ న్యాయవాది వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు మఫ్టీలో వెళ్లి పూడి శ్రీహరి కారుకి వాహనాలు అడ్డం పెట్టి తీవ్రవాద తరహాలో ఆయన కుప్పానికి తీసుకురావడం దుర్మార్గం అన్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పూడి శ్రీహరికి బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. హైలైట్ చేశారు. దండించే అధికారం కేంద్రానిదే అంటూ అక్రమ నీటి వినియోగంపై ఏపీ తెలంగాణలకు తేల్చి చెప్పినటువంటి కృష్ణా బోర్డు జల విద్యుదుత్పత్తి చేయకుండా ఏపీని అడ్డుకోవాలన్న తెలంగాణ మంత్రిపై సమాధానం. 2015 నాటికి భేటీ నిర్ణయాల మేరకు సామరస్యంగా తగలు తెచ్చుకోవాలని ఇరు రాష్ట్రాలకి సూచన. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో నిబంధనల ప్రకారం కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నిర్వహణ తమ పరిధిలో కిందకు తీసుకొచ్చిన అక్రమంగా నీటి వినియోగించుకునే రాష్ట్రాన్ని దండించే పీనల్ యాక్షన్ అధికారం తమకు లేదని కృష్ణానది యాజమాన్య బోర్డు తేల్చి చెప్పింది. కేవలం కేంద్ర ప్రభుత్వం విషయంలో చర్యలు తీసుకోగలదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఏఎన్సీలకు ఈ నెల 8న కృష్ణా బోర్డు సంచలన లేఖ రాసింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపుతో పాటు ఇతర సంబంధిత అంశాలను పరస్పర సహకారంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని లేఖలో పునరుద్ఘాటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య, ఇంటర్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆశించిన మార్కు రాలేదంతో విద్యార్థి ఫెయిల్ అయ్యాననే కారణంతో మరో విద్యార్థి బలవన్మానానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా జేబైరిపురానికి చెందిన భాగీరావు లలిత దంపతుల కుమారుడు లోకినికి తారక్ రామ్
విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని ప్రైవేట్ కాలేజీలో ఎంపీపీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలు అతనికి 470కి గాను 441 మార్కులు వచ్చినాయి. అయినా తాను ఊహించిన స్థాయికి తక్కువగా వచ్చాయని తీవ్ర ఆవేదన గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కాలేజీలోని క్లాస్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే విషయం తెలుసుకున్న ఆనందపురం సీఐ చింతల వాసునాయుడు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుని తండ్రి భగీరథ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మునయ్య పార్వతి దంపతుల కుమారుడు హరీశ్వర్ స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఇటీవల పరీక్షలు రాశాడు. బుధవారం వచ్చిన ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురైన హరీశ్వర్ సమీపంలోని ఎర్ర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన హరీశ్వర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిసరాలన్నీ గాలించారు. గురువారం ఉదయం స్థానికులు చెరువులో నీటిలో తేలిన హరీశ్వర్ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఏ రాష్ట్రానికి సీట్ల శాతం తగ్గదు, కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు, మీరే నష్టపోతారు విపక్షాలకు ప్రధాని హెచ్చరిక. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్, లోక్సభ నియోజకవర్గాల 50% పెంపు, లోక్సభ జమిలి బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతున్నాం. ఏపీకి 25 నుంచి 38, తెలంగాణకి 17 నుంచి 26, తమిళనాడులో 39 నుంచి 59, కర్ణాటక 28 నుంచి 42, కేరళ 20 నుంచి 30, దక్షిణాది రాష్ట్రాలకు 50% మించి పెరిగితే తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు తలా 0.05 అదనం. లోక్సభ వివరించిన హోంమంత్రి అమిత్ షా. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతున్నారు వేణుగోపాల్. 12 గంటల చర్చ, నేటి సాయంత్రం ఓటింగ్. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ పట్టుబట్టిన విపక్షం. 104 మంది గైర్హాజరు, తేలిగ్గా గెలిచి నెగ్గిన సర్కారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్యంపై కేంద్రం ప్రత్యక్ష దాడి. నిన్నటిదాకా ఈసీ న్యాయ వ్యవస్థ మీడియాను అణచివేస్తూ పరోక్ష దాడి. 3 సభ్యుల కమిషన్ రాష్ట్రాల తలరాత నిర్ణయిస్తుందా. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం అంతమైనట్టే. దేశంలో మహిళా హక్కుల అంశాన్ని తీసుకొచ్చి అమలు చేసింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్పై ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది. ఓబీసీల హక్కులు చిన్న రాష్ట్రాల హక్కులు లేకుండా చేస్తున్నారు. ఇది షా కుటిల రాజకీయం. మీ కుతంత్రాల ముందు చాణక్యుడు బలాదు. లోక్సభలో బిల్లులపై చర్చలో ప్రియాంక గాంధీ నిప్పులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే భారత్ పాక్ విభజన కంటే దారుణం అంటూ ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ అలా విభజించింది. రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం. సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, పేద రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఉన్నారు. ఇట్లాంటి వాదన అమలు చేస్తే అంబానీకి 1,00,000 కోట్లు ఉంటాయి. ఎన్డీఏ ప్రతిపాదించిన దానికంటే మెరుగైన లాభం ఏది దక్షిణాదికి ఉండదు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే నీ భార్యని పంపించు. నాసిక్ టీసీఎస్లో వెలుగు చూసిన కార్పొరేట్ జిహాద్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా టెకీలో బయటకు వచ్చి లైంగిక పరంగా మతపరంగా తమపై జరుగుతున్న దాడులపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పురుషోద్యోగులు సైతం తాము అనిపించే నరకంపై నోరు విప్పడం మొదలుపెట్టారు. పని స్థలంలో కావాలని వేధింపులు గురి చేయడం నుంచి అత్యంత సున్నితమైన వ్యక్తిగత భావాలపై దాడులు చేయడం, మత మార్పిళ్లకు ఒత్తిడి చేయడం దాకా ఎలా నాసిక్ టీసీఎస్లోని కొందరు టీం లీడర్లు మానసికంగా చిత్రవద చేసింది వివరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 6గురిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేయగా హెచ్ఆర్ మహిళా అధికారి పరారీలో ఉన్నారు. నాసిక్ టీసీఎస్ని యాజమాన్యం తాత్కాలికంగా మూసేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సంస్థ సిబ్బంది గురువారం ఆదేశాలు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి తాజాగా పోలీసులకు టీం లీడర్ తోసిఫ్ అఖ్తర్పై ఫిర్యాదు చేశారు. నీ భార్యను పంపించాను అతను అన్నట్టు ఫిర్యాదులో తెలిపారు. ఆ ఫిర్యాదులోని అంశాలు అతని మాటలను మాకు చాలా కాలంగా పిల్లలు లేరు. ఓసారి మా వైవాహిక సంబంధం గురించి తౌసిఫ్ అఖ్తర్ ఆరా తీశాడు. నీ భార్యను నా దగ్గరికి పంపించు, నిన్ను తండ్రిని చేస్తానంటూ అశ్లీల పద్యాలతో మాట్లాడాడు. అక్కడే ఉన్న తోటి ఉద్యోగి డానిష్ షేక్ అదే తరహాలో మాతో మాట్లాడాడు. దీనిపై గొడవ జరగా కోపంతో తౌసిఫ్ టేబుల్ ఫ్యాన్ నాకు తగిలేలా విసిరుకొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. దీని మీద హెచ్ఆర్కి ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత దాని గురించి నేను మర్చిపోయిన వాళ్ళ వేధింపు లాగలేదు. హెడ్ ఆఫీస్కి నా పైన వ్యతిరేక నివేదికలు పంపేవాళ్ళు. మతం మారాలని ఒత్తిడి తెచ్చినా నేను అంగీకరించలేదు. దీంతో తౌసిఫ్ బృందం అకారణంగా నా మీద విరుచుకుపడేది. వారి మాట విన్నందుకు నన్ను ఇతర ఉద్యోగులు వేధింపులకు గురి చేశారని వాపోయారు. ముస్లిం టోపీ ధరించి కార్యాలయానికి రావాలని, కల్మా పఠించాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసేవారని తెలిపారు. మా తోటి ఉద్యోగిని ఒకసారి తౌసిఫ్ డానిష్ల అకృత్యాల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పట్ల వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించారు. తాము లక్ష్యంగా చేసుకున్న మహిళా టెకీలను కార్యాలయ వాళ్ళు ముగిసిన ఆఫీసులోనే ఉంచేసి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాళ్ళని ఆ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తౌసిఫ్ తదితరుల మీద ఫిర్యాదులను హెచ్ఆర్ తీసుకునేది వాళ్ళు కాదని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని తెలిపారు. వాళ్ళు నన్ను కార్యాలయంలో చివరంతస్తులో పనికి నియమించారు. నా దగ్గర ఫోను బ్యాగ్ ఉండనిచ్చేవాళ్ళు కాదు. మాలో 20-25 ఏళ్ళ మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తెలిపారు. మతం మార్చుకోవాలని, హిందూ అమ్మాయిలతో స్నేహం నటించి పెళ్లిళ్ళు చేసుకోవాలని తౌసిఫ్ బృందం తోటి ఉద్యోగులు వేధించేవారన్నారు. కాగా కార్పొరేట్ జిహాద్ వ్యవహారం సంస్థ ఉన్నతాధికారులు తెలియకుండా జరిగి ఉండదని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్ఆర్ మహిళా అధికారి నిదాకాన్ని ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా అనుమానిస్తాయి. అరెస్టుల తర్వాత నిందితుల్లోని ఒకరిని నాసిక్ టీసీఎస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్తో మాట్లాడినట్టు ఈ వర్గాలు తెలిపాయి. కాగా ఐటీ సంస్థలో చీకటి వ్యవహారాలతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీల సిబ్బంది ఏ ఇబ్బంది వచ్చినా సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నెంబర్ని తేవాలనుకుంటుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్రవాది అమీర్ హంజా మీద
లాహోర్లో కాల్పులు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహా వ్యవస్థాపకుడు ఉగ్రవాది అమీర్ హంజా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్లోని టీవీ ఛానల్ కార్యాలయం బయట అతడు ప్రయాణిస్తున్న వాహనం మీద అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన హంజాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో హంజా ప్రమేయం ఉంది. అమెరికా అతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మోసపూరిత మత మార్పిడులపై సుప్రీంలో వ్యాజ్యం. మోసపూరిత మత మార్పులను అరికట్టేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాసిక్లోని టీసీఎస్లో ఓ ఉద్యోగి మహిళలను లైంగికంగా వేధించి మత మార్పిడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పిటిషన్ దాఖలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విద్యన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.